హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఈ మధ్య కాలంలో చాలామంది యూస్ చేసే ప్రోడక్ట్స్ గురించి నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. సో ఇవి వచ్చేసి వెస్టైజ్ ప్రోడక్ట్స్ అనమాట. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను వెస్టైజ్ నుంచి తెచ్చుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవన్నమాట. సో ఇవి వచ్చేసి మనం వెస్టైజ్ అంటే నో కెమికల్స్ అన్నమాట. కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా మనం ఆర్గానిక్గా పండించినవి అన్నమాట, ఆర్గానిక్గా తీసుకొచ్చినవి. సో వెస్టైజ్లో మనకి ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, మనం ఏమేమి యూజ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో కొంత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను అనమాట. సో నేనైతే 4 months నుంచి ఈ వెస్టైజ్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ 4 months నుంచి ఎవ్రీ మంత్ నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ తీసుకుంటున్నాను అనమాట. సో నాకైతే బెస్ట్ రిజల్ట్ అనిపించింది. సో అందులో ఫస్ట్ అయితే నేను ఈ ఆయిల్, ఇది వచ్చేసి లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ అనమాట. సో మీరు ఎక్కడైనా చూసుకోండి, ఈ ఆయిల్ అయితే చాలా మంచిది మనకి. సో నో కెమికల్స్ అనమాట. సో ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ అనమాట. సో కొలెస్ట్రాల్ ఉండదు. ఇంకా ఈ మధ్య లేడీస్లలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, సో దానికైతే బెస్ట్ సొల్యూషన్ అనమాట. అండ్ క్యాన్సర్ ఎట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎక్కువగా మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన వంట నూనెలో యూజ్ చేసేది ఆయిల్. సో ఆయిల్ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే మన హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అందుకని ఆయిల్ అయితే రైస్ బ్రాన్ ఆయిల్. సో ఇది ఖచ్చితంగా లేడీస్కి అయితే చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, వాళ్ళు యూజ్ చేయడానికి అయితే చాలా మంచిది. సో ఫ్యాట్ ఉండదు, నో కెమికల్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే హెల్ప్స్ ఇన్ లోయరింగ్ కొలెస్ట్రాల్ అనమాట. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఉండవు. అండ్ ఇందులో విటమిన్ డి, విటమిన్ ఏ అనమాట అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూసుకుంటే మీకు అర్థమవుతుంది అనమాట ఇది ఎంత బెస్ట్ ప్రోడక్ట్ అనేది. మనకి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. నేను వీటన్నిట్లలో కూడా నాకు బెస్ట్ అనిపించింది ఇదే అనమాట, రైస్ బ్రాన్ ఆయిల్. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డిష్ వాషర్ లిక్విడ్ అనమాట. మనకి కిచెన్లో అన్నిటికంటే ఫంగస్ కానీ ఎక్కువ ఫామ్ అయ్యేది కిచెన్లో సింక్లో అనమాట. మనకి గిన్నెలు క్లీన్గా ఉంటేనే మన వంట అనేది క్లీన్గా ఉంటుంది, అండ్ కిచెన్ కూడా అంతా క్లీన్గా ఉంటుంది. ఆ గిన్నెలు ప్లేట్స్ అవన్నీ క్లీన్గా ఉంటేనే మన హెల్త్ కూడా బాగుంటుంది. సో అందుకని డిష్ వాషర్ లిక్విడ్ అనమాట. ఈ లిక్విడ్ కొంచెం వేసి వాటర్ యాడ్ చేసి మనం గిన్నెలు క్లీన్ చేస్తే చాలా మంచిగా ఉందన్నమాట ఇది డిష్ వాషర్ లిక్విడ్. సో ఇది 500 ml బాటిల్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇవి కూడా నేను 4 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది కూడా బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫ్లోర్ క్లీనర్ అనమాట. ఫ్లోర్ క్లీనర్ మన ఇల్లంతా క్లీన్గా ఎప్పటికప్పుడు మంచిగా స్మెల్ రావాలంటే మాత్రం ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇది వచ్చేసి ఫ్లోర్ క్లీనర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి టాయిలెట్ క్లీనర్ అనమాట. మన ఇల్లు ఫ్లోర్ అనే కాదు, ఏదైనా సరే టాయిలెట్స్ కానీ వాష్రూమ్స్ కానీ ఏదైనా నీట్గా ఉండాలి. సో ఇది టాయిలెట్ క్లీనర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇది వచ్చేసి హెయిర్ షాంపూ అనమాట. ఇది వచ్చేసి enriched with avocado and rosemary for all types of hair. సిల్కీ హెయిర్ అయినా కర్లీ హెయిర్ అయినా ఏ హెయిర్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి షాంపూ, బెస్ట్ షాంపూ అనమాట. సో ఇది నేను 4-5 months నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను షాంపూ. అండ్ ఇది వచ్చేసి లోషన్ అనమాట. ఇది డైలీ మాయిశ్చరైజర్. ఇది కూడా నేను 4 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్. సో enriched with మ్యాంగో బటర్, సన్ఫ్లవర్ అండ్ ఆలివ్ ఆయిల్. డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఏ స్కిన్ వాళ్ళైనా, ఆయిలీ స్కిన్ అయినా యూజ్ చేయొచ్చు.
సో చాలా బాగుంటుంది డైలీ మాయిశ్చరైజర్. సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎప్పుడైనా రైనీ సీజన్లో కానీ ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి హెయిర్ ఆయిల్ నేను ఇది కూడా యూజ్ చేస్తున్నాను. ఎన్రిచ్డ్ విత్ అర్నికా ఎక్స్ట్రాక్ట్ అండ్ టీ ట్రీ ఆయిల్తో రెడీ చేశారనమాట. అసలు ఈ ప్రొడక్ట్స్ అన్నిట్లో కెమికల్స్ ఏమీ ఉండవు, బెస్ట్ ప్రొడక్ట్స్. సో హెయిర్ కేర్ అనమాట, ఫర్ నార్మల్ హెయిర్ వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. సో ఇందులోనే చాలా టైప్స్ ఉన్నాయి. నార్మల్ హెయిర్ వాళ్ళకి, ఇంకా కొంతమందికి హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వేరే ఆయిల్ తీసుకోవచ్చు అట్లా. ఇది వచ్చేసి పౌడర్ అనమాట, ఇది బాడీ పౌడర్. సో ఈ పౌడర్ కూడా చాలా బాగుంది. ఉమెన్స్కి ఉంది, మెన్స్కి వేరే సపరేట్గా ఉంది, ఎవరైనా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ అయితే నేను అసలు బెస్ట్, బాగుంది. సో ఎన్రిచ్డ్ విత్ మార్ష్మెలో అండ్ ఆలివ్ ఎక్స్ట్రాక్ట్ సన్ స్క్రీన్ SPF 40++ తీసుకున్నాను నేనైతే. ఇది యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇందులో SPF 50++ కూడా ఉంది, అది కూడా తీసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంది, స్కిన్ అయితే మంచిగా ఉంటుంది. నేను సమ్మర్ మొత్తం ఇదే యూజ్ చేశాను, చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఫౌండేషన్ అనమాట, ప్రో పర్ఫెక్ట్ ఫౌండేషన్ SPF 15. సో ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మనం ఎక్కడికైనా పార్టీస్కి, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఫౌండేషన్ రాసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. అంటే డైలీ యూస్ చేయను, అది ఎక్కడికైనా పార్టీ వేర్కి అట్లా వెళ్ళినప్పుడు. అండ్ ఇది వచ్చేసి పేస్ట్ అనమాట, గ్యానో టూత్ పేస్ట్. సో ఈ పేస్ట్ కూడా చాలా బాగుంది. సో ప్రమోట్స్ హెల్దీ గమ్స్, ప్రివెంట్స్ క్యావిటీస్ అనమాట. సో ఈ పేస్ట్ కూడా నేను యూజ్ చేస్తున్నాను, పేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సోప్లు అనమాట. సో ఇందులో చాలా టైప్స్ ఆఫ్ సోప్లు ఉన్నాయి. సో నేనైతే ఈ సోప్ యూజ్ చేస్తున్నాను, నీము, తులసి అండ్ పుదీనా నరిషింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ సోప్ అనమాట. ఫర్ నార్మల్ స్కిన్ వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. అండ్ ఎవరికైనా బ్లాక్ మార్క్స్ ఉంటాయి కదా, డార్క్ స్పాట్స్, అట్లాంటి వాళ్ళకి వేరే టైప్స్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి, అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి హెల్త్ డ్రాప్స్ పంచ్ తులసి అనమాట. ఇది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కోల్డ్, కాఫ్ అట్లాంటి వాళ్ళకి మార్నింగ్ టైం మనం బ్రష్ అయిపోయిన తర్వాత కొంచెం వేడి నీళ్ళల్లో ఒక 2 డ్రాప్స్ వేసుకొని తాగితే బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట. కోల్డ్, కాఫ్ అట్లాంటివి ఏవి రావు. ఇది కూడా చాలా బాగుంది ప్రోడక్ట్, పంచ తులసి అనమాట, మీరు వినే ఉంటారు. ఇది వచ్చేసి 30 ml బాటిల్ అనమాట. ఇది వచ్చేసి లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ కూడా నేను యూజ్ చేస్తున్నాను. లిప్స్టిక్ అయితే ఎంత బాగుందో, హైడ్రేటింగ్ లిప్స్టిక్, చాలాసేపు ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. నేనైతే చూపిస్తాను, ఇది తీసుకున్నాను. సో ఇది తీసుకున్నాను అనమాట నేను, ఇది కూడా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రెష్ అప్, ఇది ఎనర్జీ డ్రింక్ అనమాట. సమ్మర్లో అయితే బాగా పనికొస్తుంది మనకి. సో డీహైడ్రేషన్ అవ్వకుండా మనకి సమ్మర్లో మంచిగా ఇది కూల్ వాటర్లో ఒక 2 స్పూన్స్ వేసుకొని తాగితే మనకి చాలా బాగుంటుంది, చాలా ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ డ్రింక్ అనమాట ఇది. మార్నింగ్ టైంలో కానీ ఎప్పుడైనా మనం అలసిపోయినప్పుడు అనిపిస్తే అప్పుడు తాగితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. నేనైతే ఒక 4-5 మంత్స్ నుంచి ఈ ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నాను మా ఇంట్లో అయితే. ఇంకా దీంట్లో వేరే ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. ఇంకా ఇదేంటంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ కూడా ఉంది, అది అయిపోయింది అనమాట, అది కూడా యూజ్ చేస్తున్నాను. అండ్ టీ పొడి యూజ్ చేస్తున్నాను, అది కూడా అయిపోయింది, అందుకని చూపించట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల నాకైతే చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి, ఆర్ఎల్స్ కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇదేంటి అంటే 4 మంత్స్ తీసుకోవాలి కంటిన్యూగా.
3000+ తీసుకోవాలి. తీసుకుంటే మనకి 5th మంత్లో మనం ఎన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకుంటామో అన్ని ప్రోడక్ట్స్ మనకి ఫ్రీగా వస్తాయన్నమాట 5th మంత్లో. సో నేను 4 మంత్స్ యూజ్ చేశాను కదా, సో నేను 5th మంత్ తీసుకోవాలి, ఇంకా తీసుకోలేదన్నమాట. ఈ మంత్లో నాకు ఫ్రీ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. సో నేను ఇంకా దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో అయితే నేను మోస్ట్ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.